అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోతుందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు హైడ్రా పేరుతో వసూళ్ల దందా, మూసీ పేరుతో పేదల ఇండ్లపై కాంగ్రెస్ సర్కార్ పగపట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశంలో బీసీలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి కమిషన్లు ఎక్కడ వస్తాయో అక్కడ దృష్టి పెట్టిందని అన్నారు. హైడ్రా పేరుతో వసూళ్ల దందా, మూసీ పేరుతో పేదల ఇళ్లపై పగపట్టిందని ఆరోపించారు కేటీఆర్. శాసనసభలో ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోతుందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అందుకే కీలకమైన ప్రశ్నోత్తరాలు ఉన్నాయని సమాధానం చెప్పలేక రద్దు చేసుకుందని విమర్శించారు. దీనిపై స్పీకర్ కు కార్యదర్శికి అభ్యంతరం చెప్పినట్లు తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ చేశారు హరీష్. శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వెరైటీగా నిరసన ప్రదర్శించారు. 18 ఏళ్లు పైబడిన చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ పోలిన ప్లక్కార్డుతో నిరసన తెలిపారు ఎమ్మెల్సీలు. మహిళలకిచ్చిన హామీని విస్మరించిన కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ విషయంలో ఇంతవరకు కనీసం రివ్యూ కూడా చేయకపోవడం చాలా దారుణం. ఆర్టీసీ బస్సులు ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఇక్కడ మీ మాట నమ్మరని చెప్పి మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి స్కూటీలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినారు. సో దట్ ఈస్ వై వీఆర్ క్వశ్చనింగ్ ప్రియాంకాజీ, ఇట్ ఈస్ బీన్ 15 months of your government. Where are the scooties for the young girls? ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కేసు నమోదైంది. మహిళా కార్పొరేటర్ ను దూషించినందుకు ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయనకు సమన్లు జారీ చేసింది. ఎస్టీ మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు సుధీర్ రెడ్డిపై మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్ ముందు హాజరు కావాలని సుధీర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.